దిస్ ఇస్ సత్యభారతి. వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ ఎగ్జామ్స్ అడ్డా. ఈరోజు మనం 8th మార్నింగ్ సెషన్లో జరిగిన 24 బిట్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాము. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ 1 by 1 అలా వీడియో అవుతుంది, కొంచెం లేట్ అవుతుంది. ఇకపైన ఫాస్ట్గా చేసేస్తాను. వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ క్రింది వానిలో అక్షరాల కుడి ఎడమలు తారుమారు జరగదు అని అడిగారు. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు కదా. ఆప్షన్ 1 VBC, ఆప్షన్ 2 HOT, ఆప్షన్ 3 PET, ఆప్షన్ 4 DIM. అంటే ఈ లెటర్స్ ఉన్నాయి కదా, ఈ లెటర్స్ని అద్దంలో చూసేటప్పుడు తారుమారు కాకుండా ఏ లెటర్స్ ఉంటాయని చెప్పేసి అడిగారు. మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 2 కరెక్ట్ అమ్మ. వీటిని నార్మల్గా చూసినా HOT కనిపిస్తే, అలాగే అద్దంలో కూడా చూసినా సేమ్ ఇలాగే కనిపిస్తాయి. అంటే ఇవి కుడి ఎడమలు అనేది తారుమారు కాదు. మన అద్దంలో చూసేటప్పుడు ఏంటవుతుందంటే మన ఫేస్లో లెఫ్ట్ సైడ్ ఉండేది మనకి రైట్ సైడ్లో కనిపిస్తుంది, రైట్ సైడ్ ఉండేది లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది. అలా ఇక్కడ HOT అక్షరాలు అనేవి అద్దంలో చూసినా కూడా లెఫ్ట్ రైట్ ఒకేలా కనిపిస్తాయి. దీనికి కరెక్ట్ ఆప్షన్ అంటే HOT, హార్ట్. చూడండి, హార్ట్గా ఉంటే ఇంకా తారుమారు ఎందుకు అవుతుంది? ఓకేనా. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హార్ట్, HOT, ఆప్షన్ 2 అమ్మ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ చూడండి. దండాయస్కాంతపు ధ్రువాలు ఇక్కడ ఉంటాయి అని అడిగారు. అంటే ఎక్కడ ఉంటాయని అడిగారు. ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ 1 దండాయస్కాంతపు 2 చివరలు, ఆప్షన్ 2 దండాయస్కాంతం మధ్య భాగంలో, ఆప్షన్ 3 దండాయస్కాంతం మొత్తం సమానంగా వ్యాపించి ఉంటాయి, ఆప్షన్ 4 ఒకటి దండాయస్కాంతం చివరి భాగంలో ఉంటే మరొకటి మధ్య భాగంలో ఉంటుందంట. అయితే ఈ దండాయస్కాంతాలు ఉన్నాయి కదమ్మా. చూడండి, అయస్కాంతం అంటే ఏంటంటే తన వైపు ఆకర్షించే పదార్థాలని అయస్కాంత పదార్థాలు అంటారు. అయితే ఏ పదార్థాలను అయితే అయస్కాంతం తన వైపు ఆకర్షించదు వాటిని అనయస్కాంత పదార్థాలుగా చెప్తారనమాట. అయితే ఇక్కడ దండాయస్కాంతం ఏంటి? కొన్ని ఇనుపు మొక్కలను తీసుకొని కొన్ని కృత్రిమంగా మన అయస్కాంతం తయారు చేయొచ్చు. అలాగే అందులో కొన్ని ఏంటి దండాయస్కాంతం, అలాగే గుర్రపు నాడ అయస్కాంతాలు వీటికి ఎగ్జాంపుల్స్. అయితే మనకి కొన్ని అయస్కాంతానికి కొన్ని ధర్మాలు కూడా ఉంటాయి. అయస్కాంత ఆకర్షణ ధర్మం అని, అలాగే అయస్కాంత దిశా ధర్మం అని చెప్పేసి ఉంటుంది. ఇందులో ఏంటి? అయస్కాంత ఆకర్షణ ధర్మం అంటే సజాతి ధ్రువాలు అనేవి ఏం చేస్తాయి? వికర్షించుకుంటాయి. విజాతి ధ్రువాలు ఏం చేస్తాయి? ఆకర్షించుకుంటాయి. అలాగే ప్రతి అయస్కాంతానికి కూడా, అంటే ఒక అయస్కాంతాన్ని ఎంత చిన్న చిన్న ముక్కలు చేసినా కూడా దానికి 2 ధ్రువాలు ఉంటాయి. అవేంటి? ఒకటి ఉత్తర ధ్రువం, ఇంకొకటి దక్షిణ ధ్రువం. అలాగే మరి దండాయస్కాంతానికి ధ్రువాలు ఎక్కడ ఉంటాయి అంటే దండాయస్కాంతానికి 2 చివరి భాగంలో ఉంటాయి. అలాగే అయస్కాంతీకరణ అనేది, అంటే అయస్కాంతీకరణ అంటే తన వైపు ఆకర్షించుకునే ధర్మం అనమాట. అయితే ఏం చేస్తుంది? ఈ చివర్లో అనేది చూడండి, ధ్రువాలు చివరిలో ఉంటాయి కదా, ఆ ధ్రువాల వద్ద అయస్కాంతత్వం అనేది ఎక్కువగా ఉంటుంది, మధ్య భాగంలో అత్యల్పంగా లేదా శూన్యంగా ఉంటుంది. మరి దండాయస్కాంతానికి ధ్రువాలు ఎక్కడ ఉంటాయి అంటే అయస్కాంతానికి 2 చివర్లు కూడా ఉంటాయి. మధ్య భాగంలో ఉండవు ధ్రువాలు, అలాగే సమానంగా వ్యాపించి ఉండవు. అయస్కాంత చివరి భాగంలో ఒకటి, మధ్య భాగంలో ఒకటి, అలా కూడా ఉండవు అనమాట. ఇది అయస్కాంత ఆకర్షణ ధర్మంగా చెప్తారు. అంటే తన వైపుకి ఆకర్షించుకునే ధర్మం. అంటే సజాతి ధ్రువాలు అనేవి వికర్షించుకుంటాయి, విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. అలాగే ఇక్కడ దీనికి 2 ధ్రువాలు ఉంటాయి. అవి ఎల్లప్పుడూ కూడా ఉత్తర దక్షిణ దిశలు మాత్రమే సూచిస్తాయి. ఇది సెకండ్ క్వశ్చన్. దీని ఆన్సర్ వచ్చేసి దండాయస్కాంతపు 2 చివర్లు కూడా దండాయస్కాంత ధ్రువాలు ఉంటాయి అనేది కరెక్ట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఆమ్ల ద్రావణంలో ఫినాఫ్థలిన్ సూచిక రంగు అని అడిగారు. చూడండి, ఫినాఫ్థలిన్ సూచిక రంగు. యాక్చువల్గా మనకి ఒక పదార్థం అనేది ఆమ్లమా లేదా క్షారమా అని తెలుసుకోవడానికి వేటిని ఉపయోగిస్తారని అంటే సూచికలు ఉపయోగిస్తారు. అలాంటి సూచికల్లో ఫినాఫ్థలిన్ సూచిక ఒకటి, అలాగే లిట్మస్ పేపర్ ఉంటుంది. ఆ లిట్మస్ పేపర్, ఈ రెండింటిని కూడా సూచికలుగా ఉపయోగిస్తారు. మరి ఈ ఫినాఫ్థలిన్ ఉపయోగించేటప్పుడు ఆమ్లంలో ఏ రంగు ఉంటుంది, క్షారంలో ఏ రంగు ఉంటుంది చూద్దాం. అలాగే లిట్మస్ పేపర్ను ఉపయోగించేటప్పుడు, ఆ సూచికను ఉపయోగించేటప్పుడు ఆమ్లంలో ఏ రంగు ఉంటుంది, క్షారంలో ఏ రంగు ఉంటుంది ఒకసారి చూద్దాం. చూడండి, మనకి ఏంటి సూచికలు అసలు దేనికి ఉపయోగిస్తారు? ఒక పదార్థము ఆమ్లత్వాన్ని కలిగి ఉందా లేదా క్షారాన్ని కలిగి ఉందా అని చెప్పేసి తెలుసుకోవడానికి ఉపయోగించే వాటిని సూచికలు అంటారు. ఆ సూచికల్లో మెయిన్గా వేటిని ఉపయోగిస్తారని అంటే లిట్మస్ పేపరు, అలాగే ఫినాఫ్థలిన్, ఈ రెండింటిని కూడా సూచిస్తారు. అందులో లిట్మస్ పేపర్ ఉంది కదా, లిట్మస్ పేపర్ అనేది ఒక సహజ సూచిక. అదేంటంటే స్వేదన జలంలో ఏ కలర్ వస్తుందని అంటే పర్పుల్ కలర్ వస్తుంది, లేత ఉదారంగు. ఇక్కడ చూడండి, మనకి సూచికలు అనేవి ఒక పదార్థం ఆమ్లం లేదా క్షారము అని చెప్పడానికి ఉపయోగించే వాటిని సూచికలు అంటారు. ఈ సూచికలకి ఎగ్జాంపుల్ ఏంటమ్మా? లిట్మస్ పేపరును, ఇంకొకటి ఏంటి ఫినాఫ్థలిన్. ఈ 2 కూడా
సూచికలుగా ఉపయోగిస్తారు. అందులో ఈ లిట్మస్ పేపర్ అనేది ఉందా, ఇది సహజ సూచికగా ఉపయోగపడుతుంది. ఈ లిట్మస్ పేపర్ స్వేదన జలంలో ఏ కలర్ వస్తుంది? లిట్మస్ పేపర్ గురించి చూడండి. స్వేదన జలంలో ఏ కలర్ ఇస్తుంది అనేసి అంటే ఉదా రంగు ఉంటుందమ్మా. స్వేదన జలంలో అయితే ఉదా రంగు ఉంటుంది. లేత పర్పుల్ అంటే లేత ఉదా అంటారు, పర్పుల్ కలర్లో ఉంటుంది. అలాగే మరి ఇది ఆమ్లంలో ఏ కలర్ని ఇస్తుందని అంటే చూడండి, ఆమ్ల ద్రావణంలో ఉంచినట్లయితే ఈ లిట్మస్ పేపరు ఏ కలర్ని ఇస్తుందని అంటే ఆమ్లంలో వచ్చేసి ఎరుపు రంగు ఇస్తుంది. ఓకేనా, ఈ లిట్మస్ పేపర్ గురించి మాట్లాడుతున్నాం. అలాగే క్షార ద్రావణంలో ఉంచినప్పుడు, క్షార ద్రావణంలో ఉంచితే మరి లిట్మస్ పేపర్ ఏ కలర్ని ఇస్తుంది అని అంటే నీలి రంగు ఇస్తుంది. మరి ఈ లిట్మస్ని దేని నుంచి తయారు చేస్తారు అని అంటే లైకెన్ల నుండి తయారు చేస్తారు. చూడండి, లిట్మస్ పేపర్ని లైకెన్ల నుండి తయారు చేస్తారు. అలాగే స్వేదన జలంలో ఏ కలర్ ఉంటుందని అంటే పర్పుల్ లేత ఉదా రంగు ఉంటుంది. అలాగే ఆమ్ల ద్రావణంలో ఏ కలర్ను సూచిస్తుంది అని అంటే ఎరుపు రంగుని, క్షార ద్రావణంలో అయితే నీలి రంగు సూచిస్తుంది. ఇది లిట్మస్ పేపర్. అలాగే ఫినాఫ్థలిన్ ఉంది కదా, ఈ ఫినాఫ్థలిన్ వచ్చేసి మరి ఆమ్లంలో ఏ కలరు ఉంటుందని అంటే ఇది ఎలాంటి కలరు ఉండదమ్మా. చూడండి, ఎలాంటి రంగు ఉండదు. అలాగే మరి క్షారంలో ఏ రంగునిస్తుంది అంటే గులాబీ రంగునిస్తుంది. ఇదేంటి? ఫినాఫ్థలిన్ సూచికను ఉపయోగించినప్పుడు. క్షార ద్రావణంలో ఎలాంటి రంగు ఉంటుందంటే గులాబీ రంగు ఉంటుంది. ఇంకొకసారి చూడండి, మనకి సూచికలను దేనికి ఉపయోగిస్తారు అని అంటే ఒక పదార్థము ఆమ్లత్వాన్ని కలిగి ఉందా లేదా క్షారత్వాన్ని కలిగి ఉందా తెలుసుకోవడానికి ఉపయోగించే వాటిని సూచికలు అంటారు. ఆ సూచికల మెయిన్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే లిట్మస్ పేపర్ అండ్ ఫినాఫ్థలిన్ సూచిక. అందులో లిట్మస్ పేపర్ అనేది సహజ సూచికగా ఉపయోగిస్తారు. అయితే ఈ లిట్మస్ పేపర్ అనేది స్వేదన జలంలో ఏ కలర్ ఇస్తుంది? ఉదా రంగు వస్తుంది. ఆమ్ల ద్రావణంలో ఉంచినప్పుడు మరి అది ఏ కలర్ వస్తుంది అంటే ఎరుపు రంగులో వస్తుంది. అలాగే క్షార ద్రావణంలో ఉంచినప్పుడు నీలి రంగులో వస్తుంది లిట్మస్ పేపర్. అలాగే ఫినాఫ్థలిన్ సూచికను ఉపయోగించేటప్పుడు ఆమ్లంలో ఏ కలర్ ఉంటుంది అంటే ఆమ్లంలో ఎలాంటి రంగు ఉండదు. క్షారంలో ఉంచినప్పుడు మరి ఏ కలర్ వస్తుంది అంటే గులాబీ రంగు కలర్ని ఇస్తుంది అనమాట. అయితే మీరు చిన్నప్పుడు లిట్మస్ పేపర్ని యూస్ చేసి ఉంటారు, నేను కూడా యూస్ చేశాను. మీరు ఈ లిట్మస్ పేపర్ని ఏ విధంగా యూస్ చేశారో ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను దేనికోసం యూస్ చేశాను నేను తర్వాత వీడియోలో చెప్తాను. ఓకేనా, మరి ఇక్కడ ఆమ్ల ద్రావణంలో ఫినాఫ్థలిన్ సూచిక రంగు ఏదైనా అంటే ఆప్షన్ 3 కరెక్ట్ అమ్మా. ఎలాంటి రంగు కూడా ఉండదు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఫోర్త్ క్వశ్చన్ చూడండి, విధ్వంసకర భూకంపం సంభవించినప్పుడు రిక్టర్ స్కేల్పై తీవ్రత ఎంత ఉంటుందని అడిగారు. ఆప్షన్స్ ఏంటి? ఆప్షన్ 1 3 పాయింట్స్ ఉండాలా, ఆప్షన్ 2 5 పాయింట్సా, ఆప్షన్ 3 5.5 పాయింట్సా, ఆప్షన్ 4 7 కంటే ఎక్కువగా ఉండాలి. యాక్చువల్గా మనకి భూకంపం అనేది అంటే భూమి లోపల ఈ టెక్టోనిక్ ప్లేట్స్ ఉంటాయి, అవి ఒకదానికొకటి ఢీకొనడం వల్ల ఆ భూమి అనేది మనకి చీలిపోతుంది అనమాట. రెండుగా చీలిపోతుంది. అలా చీలిపోవడానికి భూకంపంగా చెప్తాము. అయితే ఈ భూకంపం తీవ్రత కొలవడానికి రిక్టర్ స్కేల్ను ఉపయోగిస్తారు. ఇలాంటి భూకంపాల అధ్యయనం ఏమంటారు? సిస్మాలజీ అంటారు. ఆ భూకంపాలను కొలవడానికి అంటే కొలవడానికి ఏంటి ఏ స్కేల్ను ఉపయోగిస్తారంటే సిస్మోగ్రాఫ్ అనే పరికరాన్ని ఉపయోగిస్తారు. మరి ఈ తీవ్రత ఎంత వచ్చిందని చూడడానికి మనకి రిక్టర్ స్కేల్ను ఉపయోగిస్తారు. మరి రిక్టర్ స్కేల్ పైన ఎన్ని పాయింట్ల కంటే ఎక్కువగా ఉంటే విధ్వంసకర అతి తీవ్ర భూకంపం వచ్చిందని చెప్తారంటే 7 మరియు అంటే 7 మరియు 7 కంటే ఎక్కువ పాయింట్స్ అనే స్కేల్ పైన చూపిస్తే మనకి విధ్వంసకర భూకంపం వచ్చినట్లు చెప్తారు. ఇక్కడ దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని అంటే ఆప్షన్ 4 అమ్మ. 7 కంటే ఎక్కువ ఉంటే ఆ భూకంపం అనేది విధ్వంసకర భూకంపంగా చెప్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ 5th క్వశ్చన్ చూడండి ఒకసారి. ప్రకటనలు చదివి సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి అని అన్నారు. ఇక్కడ సరైన ఐచ్ఛికాన్ని అంటే కరెక్ట్ అయిన ఆప్షన్ ఏంటి అని అడిగారు. ఓకేనా, మరి ఫస్ట్ ఏంటి? హరీష్ను సురేష్ ఇద్దరు ఉన్నారు. వాళ్ళు కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాళ్ళిద్దరు చెప్పిన దాంట్లో ఎవరు చెప్పింది కరెక్ట్, ఎవరు చెప్పింది రాంగ్, లేదంటే ఒక రైట్ చెప్పారు ఇంకొక రాంగ్ చెప్పారు అనేది మనం చూద్దాం. ఒకసారి చూడండి. హరీష్ ఏం చేశాడు? ధ్రువ నక్షత్రం అంట కదులుతున్నట్టుగా కనిపించదు అని చెప్పాడు. అలాగే సురేష్ ఏం చెప్పాడు? ధ్రువ నక్షత్రం భూమి అక్షం దిశలో ఉంటుందని అని చెప్పాడు. మరి వీళ్ళిద్దరు చెప్పిన దాంట్లో ఏది చెప్పింది కరెక్ట్ అని అడిగారు. అయితే చూడండి, ఇక్కడ హరీష్ చెప్పింది నిజం, అలాగే సురేష్ చెప్పింది నిజం కాదు. ఆప్షన్ 2 ఏంటి? హరీష్ చెప్పింది నిజం కాదు, సురేష్ చెప్పింది నిజం. అలాగే ఆప్షన్ 3 ఏంటి? హరీష్ మరియు సురేష్ ఇద్దరూ కూడా చెప్పింది నిజమే అని చెప్పారు. అలాగే ఆప్షన్ 4 ఏంటి? హరీష్ మరియు సురేష్ ఇద్దరూ చెప్పింది నిజం కాదు అని అన్నారు. మరి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి అని అంటే ఆప్షన్ 3 ఈజ్ ద
కరెక్ట్ ఆన్సర్. చూడండి, అంటే హరీష్ చెప్పింది కూడా కరెక్టే, అలాగే సురేష్ చెప్పింది కూడా కరెక్టే. మరి హరీష్ ఏం చెప్పాడు? ధ్రువ నక్షత్రం అనేది కదులుతున్నట్టుగా కనిపించదు అన్నాడు. కదులుతున్నట్టుగా కనిపించదు అంటే అర్థం ఏంటమ్మా? స్థిరంగా ఉంటుందని అర్థం. ఓకే, ధ్రువ నక్షత్రం అనేది స్థిరంగా ఉంటుందని చెప్పాడు. అంటే ఈ ధ్రువ నక్షత్రం అనేది భూమికి ఉత్తర ధ్రువంలో ఉండడం వల్ల అది కదలకుండా ఎల్లప్పుడూ కూడా స్థిరంగా ఉంటుంది. అలాగే ఇంకొక వ్యక్తి సురేష్ ఏం చెప్పాడు? ధ్రువ నక్షత్రం అనేది భూమి అక్షం దిశలో ఉంటుందని అన్న. ఇది కూడా కరెక్టే. భూమి అక్ష దిశలోనే సమానమైన దిశలోనే ధ్రువ నక్షత్రం అనేది తిరుగుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, మనకి ధ్రువ నక్షత్రం అంటే మ్యారేజెస్ లో పంతులు గారు చూపిస్తారు కదా వధూవరులకి ధ్రువ నక్షత్రం, దాన్నే చూపిస్తారు. నిజానికైతే ధ్రువ నక్షత్రం అనేది ఎవరికి కనిపించదు. నా పెళ్లిలో నాకు కూడా కనిపించలేదు. నిజానికి అసలు కనిపించదు కదా, పంతులకు కూడా ఆ విషయం తెలుసు ధ్రువ నక్షత్రం అనేది ఎవరికి కనిపించదని చెప్పేసి. మరి ఎందుకు చూపిస్తారని అంటే మనకి హిందూ పురాణాల ప్రకారం భర్తతో పాటు మనం జీవితాంతం కలిసి ఉంటాం కదా, మా భర్త ఏం చెప్పినా కూడా అది అవునైనా కాదన్నా, అంటే కరెక్ట్ అయినా రాంగ్ అయినా కూడా అతను అడుగుజాడలో అలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలని చెప్పేసి అక్కడ అర్థంతో వాళ్ళు ధ్రువ నక్షత్రం చూపిస్తారు. నిజానికి ఆ నక్షత్రం అనేది ఎవరికి కనిపించదు. ఓకేనా, అది ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది. నెక్స్ట్ అది భూమి అక్షానికి సమానంగా తిరుగుతుంది అనమాట, అక్షం దిశలో తిరుగుతుంది. భూమి యొక్క మరి అక్షం ఎంత డిగ్రీస్ లో తిరుగుతుందంటే 23.5 డిగ్రీస్ లో భూమి అక్షం అనేది తిరుగుతుంది. అంటే ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటమ్మా? హరీష్ మరియు సురేష్ ఇద్దరు కూడా చెప్పింది కరెక్టే. పూర్వకాలంలో ఈ ధ్రువ నక్షత్రం ఆధారంగానే దిక్కులు కనుగొనేవారు. ఈ ధ్రువ నక్షత్రం అనేది ఏ దిక్కును సూచిస్తుందంటే ఉత్తర ధ్రువాన్ని సూచిస్తుంది అనమాట. అలాగే నావిగేషన్ కూడా ఈ ధ్రువ నక్షత్రాన్ని ఉపయోగిస్తారు. ఓకేనా, థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ కాండపు అడుగు భాగాన కొమ్మలను కలిగిన మరియు గట్టిగా ఉండి మందంగా ఉండని కాండం కలిగిన మొక్కలు ఏవని అడిగారు. చూడండి, కాండపు అడుగు భాగంలో కొమ్మలు ఉండాలి, అలాగే ఏంటవి ఆ కొమ్మలు అనేవి గట్టిగా ఉండాలి, అలాగే కాండం అనేది ఏ విధంగా ఉండకూడదు? మందంగా ఉండకూడదు. మరి అలాంటి మొక్కల్ని ఏమంటారు అని అడిగారు. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 పొదలు, ఆప్షన్ 2 గుల్మాలు, ఆప్షన్ 3 వృక్షాలు, ఆప్షన్ 4 పాకే మొక్కలు. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అమ్మా. పొదలు అంటే మనకి కాండపు అడుగు భాగంలో గుబురుగా ఉండి గుబురు కొమ్మలు ఉండి అవి అంత మందంగా ఉండవు, కానీ గుబురుగా ఉంటాయి అనమాట, కొంచెము గట్టిగా ఉంటాయి. అలాంటి వాటిని ఏమంటారు? పొదలు అంటారు. దానికి పొదలకి ఎగ్జాంపుల్ వచ్చేసి గులాబీను మందార. గులాబీ మరియు మందార వీటిని పొదలుగా పేర్కొంటారు. అంటే కాండం దగ్గర ఎక్కువగా కొమ్మలు కలిగి ఉండి వాటి కొంచెం కొమ్మలు గట్టిగా ఉంటాయి, గుబురుగా ఉంటాయి, మరి అంత మందంగా కూడా ఉండవు అనమాట. నెక్స్ట్ ఈ గుల్మాల్ ఉంది కదమ్మా, గుల్మాల్కి వచ్చేసరికి ఎగ్జాంపుల్ అయితే గోధుమ తులసి. మరి గుల్మాలు అంటే ఏంటి అంటే ఇవి ఆకుపచ్చగా ఉండి లేత కాండాన్ని కలిగి ఉంటాయి. లేత కాండం కలిగి ఉండి ఆకుపచ్చగా ఉండే మొక్కల్ని ఏమని పిలుస్తారు? గుల్మాలు అని అంటారు. అంటే మెయిన్ ఏంటంటే వాటి యొక్క కాండం అనేది చాలా లేతగా ఆకుపచ్చగా ఉంటుందన్నమాట, లైట్ గా. అయితే మరి దానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే గోధుమ తులసి. వృక్షాలు అంటే పొడవైన కాండం కలిగి ఉండి గట్టిగా మందంగా ఉండే వాటిని ఏమంటారు అంటే వృక్షాలు అంటారు. వీటికి ఎగ్జాంపుల్ వచ్చేసి చింత, రావి, మామిడి అలాంటి వృక్షాలు అనమాట. చింత, రావి, మామిడి. నెక్స్ట్ పాకే మొక్కలు ఉన్నాయి కదమ్మా, అంటే నేలపైన పాకే మొక్కల్ని పాకే మొక్కలుగా చెప్తారు. అవేంటివి? గుమ్మడికాయ అండ్ ఈ సొరకాయలు ఉంటాయి కదా, వీటిని పాకే మొక్కలుగా చెప్తారు. గుమ్మడికాయలు, సొరకాయలు. సొరకాయలు ఎంత పెద్దగా ఉంటాయి కాబట్టి అలా నేలపైన పాకుతూ వెళ్తాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే పుచ్చకాయ అంటారు కదా, వాటర్ మెలన్, అదమ్మా. నెక్స్ట్ ఇంకా ఎగబాకే మొక్కలు ఉంటాయి. అంటే ఏదైనా ఆధారం సహాయంతో పైకి పాకుతూ పెరిగే మొక్కల్ని ఎగబాకే మొక్కలు అంటారు. మరి వాటికి ఎగ్జాంపుల్ ఏంటంటే ద్రాక్ష, కాకర ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ. అలాగే మనీ ప్లాంట్ ఉంటుంది కదా, మనీ ప్లాంట్, ద్రాక్ష, కాకర ఒక ఆధారం సహాయంతో పైకి ఎగబాకుతూ పెరుగుతాయి. వాటిని ఎగబాకే మొక్కలుగా పేర్కొంటారు. ఎగబాకే మొక్కలకి ఎగ్జాంపుల్ ఏంటో ఇక్కడ రాస్తాను చూడండి. ద్రాక్ష ఎగబాకే మొక్కలు. ఈ ఎగబాకే మొక్కలు ఏం చేస్తాయి? ఒక ఆధారం సహాయంతో పెరుగుతూ ఉంటాయి. దానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనీ ప్లాంట్, ద్రాక్ష అండ్ కాకర.
ఓకే అమ్మ, ఇది నెక్స్ట్ దీనికి ఏంటి ఆన్సర్ అంటే క్వశ్చన్కి పొదలు అంటే కాండ పడుగు భాగాన్ని కొమ్మలు కలిగి ఉంటుంది, గట్టిగా ఉంటుంది కానీ మందంగా ఉండదు. మందంగా లేని కాండం కలిగిన మొక్కలు ఏవేంటి అంటే ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, పొదలు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, జీవ నత్రజని స్థాపకాలుగా పిలువబడేవి ఏవే అని అడిగారు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు, అందులో మళ్ళీ ఒక 2 మాత్రం కరెక్ట్ అంటే అవి ఏంటి అని అడిగారు. ఆప్షన్ చూడండి, ఇక్కడ ఆర్బో వైరస్, శిలీంధ్రము, రైజోబియం బ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలాలు. ఈ 4గింటిలో కూడా వేటిని అంటే జీవ నత్రజని స్థాపకాలుగా పిలుస్తారు అని అడిగారు. ఆప్షన్ చూడండి, ఇక్కడ ఏ మరియు బి అంటే ఆర్బో వైరస్ మరియు శిలీంధ్రము జీవ నత్రజని స్థాపకాలుగా పిలువబడుతుందా, లేదా బి మరియు సి అంటే శిలీంధ్రము మరియు రైజోబియం బ్యాక్టీరియా పిలువబడుతుందా, లేదంటే ఆప్షన్ 3 అంటే సి అండ్ డి రైజోబియం బ్యాక్టీరియా మరియు నీలి ఆకుపచ్చ శైవలాలు జీవ నత్రజని స్థాపకాలుగా పిలువబడుతున్నాయా, లేదంటే ఏ బి సి మరియు డి అంటే ఈ 4 కూడా జీవ నత్రజని స్థాపకాలుగా పిలువబడుతున్నాయని చెప్పేసి అడిగారు. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఆప్షన్ సి ఇస్ ద అంటే ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సి మరియు డి అంటే రైజోబియం బ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలాలు. జీవ నత్రజని స్థాపకాలు అంటే మనం ముందుగానే చెప్పుకున్న ముందు వీడియోలో అంటే గాలిలో ఉండే నత్రజనిని మొక్కలు అనేవి డైరెక్ట్గా అబ్జర్వ్ తీసుకోలేవు. అప్పుడు ఏం చేస్తాయి, అవి ఏంటంటే సహజీవనంలో కొన్ని పాల్గొంటాయి. ఆ సహజీవనంలో పాల్గొనేటప్పుడు అందులో ఒక జీవి నుంచి ఆహారాన్ని ఇస్తే ఇంకొక జీవి ఆవాసాన్ని ఇస్తుంది అనమాట. అలాగే ఇక్కడ రైజోబియం బ్యాక్టీరియా ఉంది కదా, రైజోబియం బ్యాక్టీరియా అనేది ఏం చేస్తుంది, గాలిలో ఉండే నత్రజనిని పీల్చుకొని అదేమో మొక్కకి అందిస్తుంది అనమాట. అలాగే నీలి ఆకుపచ్చ శైవలాలు కూడా, ఇది కూడా తనంతట తానే ఆహారాన్ని తయారు చేసుకుంటుంది. శైవలము మరియు శిలీంధ్రం ఏంటి, లైకన్లకి ఉదాహరణ, సహజీవనానికి ఉదాహరణ. ఇక నీలి ఆకుపచ్చ శైవలం అనేది ఆహారాన్ని తయారు చేస్తుంది, అంటే గాలిలో ఉండి నత్రజని అనేది పీల్చుకొని నత్రజని స్థాపనం అనేది చేస్తుంది అనమాట. ఆహారాన్ని తయారు చేసుకొని అక్కడ శిలీంధ్రానికి అందిస్తుంది. శిలీంధ్రం అక్కడ ఏంటి, తనకి ఆవాసాన్ని కల్పిస్తుంది అనమాట. ఇలాగ సహజీవనాన్ని చేసుకునే శిలీంధ్రము శైవలం. మరి ఇక్కడ రైజోబియం బ్యాక్టీరియాను నీలి ఆకుపచ్చ శైవలాలు ఏం చేస్తాయి, ఈ నత్రజని స్థాపన అనేవి చేస్తాయి. అంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటేమో 3 అనేది కరెక్ట్ ఆన్సర్, సి మరియు డి అంటే రైజోబియం బ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలాలు ఈ రెండింటిని కూడా జీవ నత్రజని స్థాపకాలుగా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. శ్వాసక్రియ ఒక విచ్ఛిన్న క్రియ ఎందుకని అడిగారు. శ్వాసక్రియ విచ్ఛిన్న క్రియ ఎందుకంటే కరెక్ట్ ఆన్సర్ ఒకసారి చూడండి. ఆప్షన్స్ సంక్లిష్ట ఆహార అణువులు విడగొట్టబడతాయి, అలాగే రసాయన శక్తి సంశ్లేషించబడుతుంది, కాంతి శక్తి మార్పు చెందుతుంది, శక్తి నిల్వ చేయబడుతుంది. శ్వాసక్రియ అంటే ఏంటంటే సంక్లిష్ట ఆహార పదార్థాలు సరళ పదార్థాలుగా మారడం అన్నమాట జీర్ణక్రియ. అది శ్వాసక్రియలో మనకి ఏంటి, సంక్లిష్ట ఆహార అణువులు అనేవి ముక్కలుగా విడగొట్టబడతాయి. ఇక్కడ శ్వాసక్రియ విచ్ఛిన్న క్రియ అని చెప్పేసి ఎందుకని అంటే విచ్ఛిన్నం అంటే విడగొట్టబడడం అంటే ఏం విడగొట్టబడతాయి, సంక్లిష్ట ఆహార అణువులు అనేవి విడగొట్టబడతాయి. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ స్పాంజీ వంటి విత్తన కవచం చూడండి. స్పాంజీ అంటే మెత్తగా ఉంటుంది, అలాగా స్పాంజీ వంటి విత్తన కవచం గల విత్తనాలు దీని ద్వారా వ్యాప్తి చెందుతాయి అని అంటే ఆప్షన్ 1 గాలి, ఆప్షన్ 2 నీరు, ఆప్షన్ 3 జంతువు, ఆప్షన్ 4 పేలడం. అంటే నీటి ద్వారా వ్యాప్తి చెందుతాయా అంటే విత్తనాలు అనేవి ఒక చోటు నుంచి మనం చూడండి ఒకే దగ్గర విత్తనాలు ఉండిపోయి ఒక చోటు నుంచి వేరే చోటుకి వెళ్తాయి. అవి గాలి ద్వారా అవ్వచ్చు, లేదంటే జంతువుల ద్వారా అవ్వచ్చు, లేదంటే నీటి ద్వారా అవ్వచ్చు, లేదంటే పక్షుల ద్వారా కూడా అవ్వచ్చు అనమాట. గాలి ద్వారా అంటే కొన్ని మొక్కలు ఏంటంటే తేలికగా ఉండడం, ఆ మొక్కల విత్తనాలు తేలికగా ఉండడం వల్ల అవి విచ్చుకునేటప్పుడు అలాగ గాలిలో వెళ్తూ ఉంటాయి. అలాగే నీటి ద్వారా ఏంటంటే ఒక విత్తనాలన్నీ నీటిలో కలిసినప్పుడు ఒక దగ్గర నుంచి వేరే దగ్గరికి ఫ్లో అవుతుంది కదా వాటర్, ఆ వాటర్తో కొట్టుకొని వెళ్ళిపోయి వేరే దగ్గర మొక్కలని నాటడం జరుగుతుంది. అలాగే జంతువులు ఏంటంటే అవి మేతకు వెళ్ళేటప్పుడు వాటి బాడీకి అలాగే వెనక్కి టైల్ ఉంటుంది కదా తోక, దానికి కూడా కొన్ని అంటుకొని ఉంటే విత్తనాలు అవి మళ్ళీ జంతువుల నుంచి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్తాయి కదా, అక్కడ అవి రాలి పడిపోయినప్పుడు అక్కడ మొక్కలుగా ఏర్పడతాయి. మరి పక్షుల నుంచి ఏంటంటే అవి తిన్న తర్వాత ఆ పక్షులు అనేవి రెట్ట వేస్తాయి కదా, రెట్ట వేసేటప్పుడు ఏ ప్రదేశంలో అయితే పడితే ఆ విత్తనాలు కూడా మనకి మొలుస్తాయి అనమాట. అవి పక్షుల ద్వారా జంతువుల ద్వారా. మరి నీరు ద్వారా గాలి ద్వారా ఏ విత్తనాలు ఏ విధంగా వెదజల్లబడతాయని అడిగారు. ఇక్కడ చూడండి మనకి స్పాంజీ వంటి విత్తన కవచం అనేది దేని ద్వారా వ్యాప్తి చెందుతుందంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నీరు అమ్మ. నీరు ద్వారా వ్యాప్తి చెందుతుంది. మరి నీటి ద్వారా వ్యాప్తి చెందే విత్తనానికి ఉదాహరణ ఏమిటి అంటే కొబ్బరి. ఈ కొబ్బరి విత్తనాలు అనేవి నీటి ద్వారా వ్యాప్తి చెందుతాయి. అలాగే ఇక్కడ గాలి ఉంది కదా,
మరి ఈ గాలి ద్వారా వ్యాప్తి చెందేవి ఏంటంటే అంటే చూడండి, మనకి మునగ మరియు మేపులు ఉంటాయి కదా, ఆ విత్తనాలు అనేవి కూడా చాలా తేలికగా ఉంటాయి అనమాట. చాలా తేలికగా ఉండడం అంటే సన్ఫ్లవర్ సీడ్స్, ఒకటి జిల్లేడు విత్తనాలు ఉంటాయి కదా. చూడండి, జిల్లేడు విత్తనాలు చూసుకునేటప్పుడు దానికి చిన్న ఆధారం లాగా ఉంటుంది, ఒక ఫ్లవర్ లాగా లైట్గా ఉంటుంది, అది వస్తుందన్నమాట. అలా గాలిలో తేలుతూ ఉంటాయి అనమాట, అవి జిల్లేడు విత్తనాలు. నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటాయి, పొద్దుతిరుగుడు విత్తనాలు, ఇవి కూడా ఏంటంటే గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి. అలాగే జంతువుల ద్వారా వ్యాప్తి చెందేవి ఏంటి, జాంతియం మరియు యురేనియం. ఈ విత్తనాలు అనేవి జంతువుల యొక్క శరీరానికి అంటుకొని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళేటప్పుడు రాలిపోయి అలా వ్యాప్తి చెందుతాయి. అలాగే ప్యాలడమెంట్స్ అంటే ఒక తల్లి మొక్క నుండి వేరుపడ్డం, అంటే వెదజల్లబడడం అంటారు కదా, ఆ వెదజల్లబడడం ద్వారా పేలడం ద్వారా కూడా కొన్ని విత్తనాలు అనేవి వ్యాప్తి చెందుతాయి. ఇలా గాలి ద్వారా మనకి ఏంటమ్మా, మునగ అండ్ మేపుల్, ఈ రెండు కూడా చాలా లైట్గా ఉంటాయంటే అందువల్ల ఇవి కూడా అంటే గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి. వీటితో పాటు జిల్లేడు విత్తనాలు అండ్ పొద్దుతిరుగుడు విత్తనాలు. ఇవి గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి. నీటి ద్వారా వ్యాప్తి చెందేవి అయితే కొబ్బరి. మరి జంతువుల ద్వారా వ్యాప్తి చెందే విత్తనాలు అని ఏంటి అంటే జాంతియం మరియు యురేనియం. ఈ రెండు రకాల విత్తనాలు జంతువుల ద్వారా వ్యాప్తి చెందుతాయి. అలాగే పేలడం ద్వారా ఏంటంటే అంటే ఆముదం అండ్ నేల గోరింటాకమ్మ. ఆముదం మరియు నేల గోరింటాకు అనేవి అంటే తల్లి మొక్క నుంచి వెదజల్లబడ్డం, పేలడం వల్ల విత్తనాలు అనేవి వ్యాప్తి చెందుతాయి. చూడండి, ఇక్కడ గాలి ద్వారా మునగ, మేపుల్, జిల్లేడు, ప్రొద్దుతిరుగుడు. మరి నీటి ద్వారా ఏదైనా అంటే కొబ్బరి. స్పాంజీ వంటి విత్తన కవచం గల విత్తనాలు అంటే నీటి ద్వారా వెదజల్లబడతాయి. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ 2 అమ్మ దీనికి. జంతువుల ద్వారా అంటే జాంతియం మరియు యురేనియం. పేలడం ద్వారా లేదా వెదజల్లబడడం ద్వారా ఏమైనా అంటే ఆముదం మరియు నేల గోరింటాకు అనే విత్తనాల వ్యాప్తి అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మన ఇంటిని పర్యావరణ హితంగా చేయుటకు పాటించకూడని అంశం ఏమిటి అని అడిగారు. ఇక్కడ నెగిటివ్ అడిగారు. చూడండి, పాటించకూడని అంశం అని అన్నారు. ఏం చేయకూడదు ఇందులోన మన ఇంటిని పర్యావరణ హితంగా ఉంచాలంటే ఆప్షన్ 1 గది నుండి బయటకు వెళ్ళినప్పుడు లైట్లను ఫ్యాన్లను ఆపివేయాలి. ఆప్షన్ 2 వంటింటి తోటను పెంచాలి, అది వంటింటి తోటను పెంచుట. ఆప్షన్ 3 వంటింటి వ్యర్థాలను ఎరువుగా వాడుట. ఆప్షన్ 4 తడి చెత్తను పొడి చెత్తను ఒకే బుట్టలో వేయడం. ఏంటో ఈరోజు ఈ క్వశ్చన్ కూడా మళ్ళీ హౌస్ వైఫ్కి రిలేటెడ్గా వచ్చింది. ఒకసారి చూడండి, గది నుంచి బయటకు వెళ్ళినప్పుడు లైట్లు ఫ్యాన్లను ఆపివేయాలి. ఓకే, కరెక్టే, ఇది మంచి పద్ధతే. చూడండి, చాలా మంది చేస్తారు. కొంతమంది ఏంటంటే వాళ్ళ పిల్లలకు చెప్తారు కానీ వాళ్ళు పాటించడం అనేది మర్చిపోతారు. ఒక్కోసారి గాబర్లో కంగారులో. నేను కూడా మా పిల్లలకి రూమ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు, ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఫ్యాన్లో లైట్లు ఆపేస్తారని అని చెప్తాను. సమ్టైమ్స్ నేను కూడా మర్చిపోతుంటాను. ఓకే, నా హౌస్ వైఫ్ చాలా మందికి ఇలా జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే వంటింటి తోటని పెంచాలి. వంటింటి తోటన్స్ అంటే చిన్న చిన్న మొక్కలు పెంచుకోవడం వల్ల, అంటే మన సేంద్రియ ఎరువులు వేసి పెంచుకోవడం వల్ల మనకి పర్యావరణం. చూడండి, బయట ఏంటంటే ఎక్కువ కెమికల్స్ యూస్ చేసేసి తోటలు పెంచుతారు. అలా కాకుండా ఇంటి దగ్గర ఏంటంటే కొంతమంది సేంద్రియ ఎరువులు ఉపయోగించి వంటింటి తోటను పెంచుకోవడం వల్ల మనకి పర్యావరణ హితంగా ఉంటుంది. అలాగే వంటింటి వ్యర్థాలను ఎరువుగా వాడటం అనమాట. అంటే వంటింటి వ్యర్థాలను ఎరువుగా, ఇది కూడా కరెక్టే. వంటింటి వ్యర్థాలను ఎరువుగా వాడడం అంటే మన ఈ కూరగాయల తక్కువలు అన్నీ ఉంటాయి కదా, వాటి నుంచి ఒక గుమ్ము తీసేసి వాటిలో వేసేసి మట్టి కప్పేసి దాన్ని వర్మీ కంపోస్ట్ ఎరువుగా కూడా తయారు చేస్తారు. అలాగే వంటింటి వ్యర్థాలను ఎరువుగా వాడాలి. నెక్స్ట్ ఇంకేంటంటే 4th వన్ వచ్చేసి తడి చెత్తను పొడి చెత్తను ఒకే బుట్టలో వేయడం. నిజానికి తడి చెత్తను పొడి చెత్తను ఒకే బుట్టలో వేయకూడదు, వేరువేరుగా వేయాలన్నమాట. అంటే చూడండి, కొద్ది రోజులు 3-4 రోజులు, ఒక వారం రోజుల వరకు 2 బుట్టలు పెడతాం. ఒక దాంట్లో తడి చెత్త వేస్తాం, ఇంకొక దాంట్లో పొడి చెత్త వేస్తాం. 8వ రోజు నుంచి ఏం చేస్తాం, ఎవరు వేస్తారులే రెండింటిని అని చెప్పేసి రెండింటిని కలిపి ఒకే బుట్టలో పడేస్తాం. నేను కూడా అలానే చేస్తాను. ఒక కొద్ది రోజులు మాత్రమే అది వేరేగా ఇది వేరేగా పెడతాం, తర్వాత నుంచి అన్ని కలిపేసి పడేస్తాం. అలా ఏంటంటే కలిపేసి పడేయడం వల్ల పొడివి తడివి వేరే ఉంచడం వల్ల మళ్ళీ వాటిని రీసైకిల్ చేయడానికి యూజ్ అవుతుంది. పొడివి ఏవైతే ఉన్నాయి, ప్లాస్టిక్ బాటిల్స్ అలాంటివి ఉంటాయి కదా, కొన్ని వస్తువులు అనేవి అంటే రీయూజ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఆ తడి దాంతో ఏం చేస్తారంటే ఎరువును తయారు చేయొచ్చు. అంటే మనకి ఇక్కడ పర్యావరణ హితంగా చేయడానికి పాటించుకోవడం అంశం ఏంటి, ఈ తడి చెత్త పొడి చెత్త ఉంది కదా, తడి చెత్త పొడి చెత్త నుంచి ఒకే చెత్త బుట్టలో వేయడం చేయకూడదు. ఓకేనా, మరి ఇక్కడ దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ సఫాయి కర్మచారి అంటే పనివారు ఉంటారు కదా, ఈ రోడ్లవన్నీ క్లీన్ చేస్తూ ఉంటారు. అలాంటి
కర్మచారులను వారి వృత్తి నుండి విముక్తి కలిగించి పునరావాసం కల్పించడానికి కృషి చేసిన వ్యక్తి ఎవరని అడిగారు. ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 వినోబా భావే, ఆప్షన్ 2 కమలాదేవి చటోపాధ్యాయ, ఆప్షన్ 3 ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఆప్షన్ 4 బెజవాడ విల్సన్. మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, బెజవాడ విల్సన్. ఇతను ఏం చేశారంటే సఫాయి కర్మచారి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ వృత్తి నుండి వాళ్ళకి విముక్తి కల్పించడానికి పునరావాసం కల్పించారంటే ఇతను వాళ్ళ కోసం కృషి చేశారు. ఎవరు అంటే బెజవాడ విల్సన్. ఈ బెజవాడ విల్సన్ ఉన్నారు కదమ్మా, ఇతను వచ్చేసి రామన్ మెగాసెసే అవార్డు గ్రహీత. ఏ అవార్డు అమ్మా? రామన్ మెగాసెసే. ఈ రామన్ మెగాసెసే అవార్డు గ్రహీత. మరి ఈ రామన్ మెగాసెసే అవార్డు ఇతనికి ఏ ఇయర్లో వచ్చింది అని అంటే 2016లో వచ్చింది. ఇక్కడ చూడండి, బెజవాడ విల్సన్ సఫాయి కర్మచారి వాళ్ళ కోసము కృషి చేశారు. ఎవరన్స్ అంటే బెజవాడ విల్సన్. ఇతనికి కృషి చేసినందుకు రామన్ మెగాసెసే అవార్డు వచ్చింది. ఏ ఇయర్లో వచ్చింది? 2016లో వచ్చింది. ఇక్కడ చూడండి, ఈ వినోబా భావే, కమలాదేవి చటోపాధ్యాయ, ఎంఎస్ సుబ్బలక్ష్మి ఉన్నారు కదా, వీళ్ళ ముగ్గురికి కూడా రామన్ మెగాసెసే అవార్డు వచ్చింది. అంటే వీళ్ళ నలుగురు కూడా రామన్ మెగాసెసే అవార్డు గ్రహీతలే. అందులో సఫాయి కర్మచారి కోసం చేసిన వాళ్ళు ఎవరన్స్ అంటే బెజవాడ విల్సన్. ఈ రామన్ మెగాసెసే అవార్డుని 1957లో స్టార్ట్ చేస్తారు. 1957లో స్టార్ట్ చేసినప్పుడు మరి దీన్ని ఫస్ట్ టైం తీసుకున్న వ్యక్తి ఎవరన్స్ అంటే ఇండియన్ పర్సన్ ఎవరన్స్ అంటే వినోబా భావే. వినోబా భావే. ఇతనికి ఎప్పుడు ఇస్తారు? 1958లో ఇస్తారు ఈ రామన్ మెగాసెసే అవార్డు. వినోబా భావేని భూదానోద్యమ పితామహుడుగా చెప్తారు. అంటే భూమిని అంటే ఎక్కువ భూములు తీసుకొని భూమి లేని వారికి పంచిపెట్టడం అనమాట. అలాగే దాన్ని భూదానోద్యమం అంటారు. మరి ఆ భూదానోద్యమం పితగా ఎవరిని పిలుస్తారని అంటే వినోబా భావే. ఈ రామన్ మెగాసెసే అవార్డు 1957లో స్టార్ట్ చేస్తే 1958లోనే ఇతనికి వచ్చింది. ఈ రామన్ మెగాసెసే అవార్డుని ఏసియా నోబెల్గా పిలుస్తారనమాట. ఓకేనా? ఆసియా ఖండపు నోబెల్గా దేన్ని పిలుస్తారని అంటే రామన్ మెగాసెసే అవార్డుని పిలుస్తారు. ఈ కమలాదేవి చట్టోపాధ్యాయ ఉన్నారు కదా, ఈవిడ వచ్చేసి ఫ్రీడమ్ ఫైటర్ అంటే స్వాతంత్ర సమరయోధురాలు. మరి ఈవిడికి ఏ ఇయర్లో వచ్చింది ఈ రామన్ మెగాసెసే అవార్డు అంటే 1966లో వచ్చింది. అలాగే ఎంఎస్ సుబ్బలక్ష్మి ఉన్నారు కదా, ఈవిడ వచ్చేసి ఒక గాయని. మరి ఈవిడికి ఎప్పుడు వచ్చిందని అంటే 1974లో వచ్చింది ఈ రామన్ మెగాసెసే అవార్డు. ఇక్కడ చూడమ్మా, మనకి సఫాయి కర్మచారి వాళ్ళని వృత్తి నుండి విముక్తి కలిగించి పునరావాసం కల్పించడానికి కృషి చేసిన వ్యక్తి ఎవరు అడిగారు? ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, బెజవాడ విల్సన్. ఇతను రామన్ మెగాసెసే అవార్డు గ్రహీత. ఇతనికి ఎప్పుడు వచ్చింది? 2016లో వచ్చింది. ఈ రామన్ మెగాసెసే అవార్డుని 1957లో స్టార్ట్ చేస్తే 1958లో ఫస్ట్ టైం తీసుకున్న ఇండియన్ పర్సన్ ఎవరంటే వినోబా భావే. ఇతన్ని భూదానోద్యమ పితామహుడుగా పేర్కొంటారు. అలాగే కమలాదేవి చటోపాధ్యాయ, ఈమె ఒక స్వాతంత్ర సమరయోధురాలు. ఈమెకి ఎప్పుడు వచ్చింది? 1966లో వచ్చింది. అలాగే ఎంఎస్ సుబ్బలక్ష్మి ఒక గాయని. ఈమెకి ఎప్పుడు వచ్చిందంటే 1974లో వచ్చింది. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పక్షులు ధాన్యపు గింజలను తినకుండా ఉండడానికి రైతులు పొలంలో వీటిని పెడతారని అడిగారు. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 వలలు, ఆప్షన్ 2 దిష్టి బొమ్మలు, ఆప్షన్ 3 విద్యుత్ దీపాలు, ఆప్షన్ 4 కంచెలే. ఇక్కడ అంటే చూడండి, పంట చేతికి వచ్చే సమయానికి ఆ గింజలు అనేవి ఆ పక్షులు తినకుండా రైతులు ఏం చేస్తారంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ జాగ్రత్తలో ఇందులో ఏం పాటిస్తారని అడిగారు. వీటిలో ఈ 4 వలలు పెడతారా, లేదంటే దిష్టి బొమ్మలు పెడతారా, విద్యుత్ దీపాలు పెడతారా అంటే లైట్స్ పెడతారా, లేదంటే కంచెలు పెడతారని చూడండి, చుట్టూ వేసేసి ముళ్ళ కంచెలు పెడతారు కదా, అలా దేనికని అడిగారు అనమాట. పక్షులు ఎగురుకుంటూ వస్తాయి, కంచెలు ఎందుకు వేస్తాయి? ఎంత ఎత్తునే వేస్తారు. ఓకేనా? కంచెలు కాదు, విద్యుత్ దీపాలు. లైట్లు వేయడం వల్ల ఎప్పుడు లైట్లో ఉంటే ఎందుకు డే టైం అని కనిపిస్తాయి, నైట్ టైం లైట్లు ఎందుకు వేస్తామమ్మా? అది కూడా కాదు. దిష్టి బొమ్మలు అంటే ఒక ఏంటిది గడ్డి ఉంటుంది కదా, గడ్డితో చేసేసి పైన ఇంత కొండ తగిలిస్తారు, ఇలా పెట్టేసి ఉంటాయి దిష్టి బొమ్మలు. అది కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ద దిష్టి బొమ్మలు అనమాట. అంటే వీటిని పెట్టడం వల్ల ఏంటంటే పక్షులు అక్కడ మనుషులు ఉన్నారేమన్న భ్రమ చెంది ఆ పంటను తినడానికి రావడం మానేస్తాయంట. అంటే ఆ పక్షులు అనేవి ధాన్యపు గింజలు తినకుండా ఉండడానికి రైతులు పొలంలో ఏం పెడతారని అంటే ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, దిష్టి బొమ్మల్ని పెడతారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బంగ్లాదేశ్తో సరిహద్దు పంచుకొని భారతీయ రాష్ట్రం అడిగారు. చూడండి, బంగ్లాదేశ్తో సరిహద్దు పంచుకొని భారతీయ రాష్ట్రం అడిగారు. మరి మన భారతదేశం ఎన్ని దేశాలతో సరిహద్దును పంచుకుంటుందని అంటే 7 దేశాలతో సరిహద్దును పంచుకుంటుంది. ఒకసారి ఇక్కడ వేస్తాను చూడండి, ఎన్ని దేశాలు? 7 దేశాలతో పంచుకుంటుంది. అందులో
బంగ్లాదేశ్. అన్నిటికంటే ఎక్కువ బౌండరీ పంచుకునే కంట్రీ ఏది అంటే ఈ బంగ్లాదేశ్ అమ్మ. ఎన్ని కిలోమీటర్లు అంటే 4096 కిలోమీటర్స్. అలాగే సెకండ్ వన్ వచ్చేసి చైనా, థర్డ్ వన్ వచ్చేసి పాకిస్తాన్, ఫోర్త్ వన్ వచ్చేసి భూటాన్, ఫిఫ్త్ వన్ వచ్చేసి నేపాల్, సిక్స్త్ వన్ వచ్చేసి మయన్మార్, సెవెంత్ వన్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్. మరి అన్నిటికంటే తక్కువ బౌండరీని ఏ కంట్రీ పంచుకుంటుందంటే సరిహద్దుని ఆఫ్ఘనిస్తాన్ పంచుకుంటుంది. ఎన్ని కిలోమీటర్లు అంటే 106 కిలోమీటర్స్. చూడండి, మన భారతదేశం అనేది చుట్టూ ఎన్ని దేశాలతో సరిహద్దుని పంచుకుంటుంది అంటే 7 దేశాలతో సరిహద్దుని పంచుకుంటుంది. చూడండి, 7 దేశాలతో పంచుకుంటుంది. అలాగే విస్తీర్ణ పరంగా కూడా వరల్డ్ అనేది 7th ప్లేస్లో ఉంది భారతదేశం. మరి ఫస్ట్ ఎక్కువగా ఏ కంట్రీతో పంచుకుంటుంది అంటే బంగ్లాదేశ్తో పంచుకుంటుంది. ఎన్ని కిలోమీటర్లు అంటే 4096 కిలోమీటర్స్. సెకండ్ ఏ కంట్రీతో పంచుకుంటుందంటే చైనాతో పంచుకుంటుంది. ఆ తర్వాత పాకిస్తాన్తో సరిహద్దుని పంచుకుంటుంది. అలాగే అతి తక్కువ బౌండరీ అనేది అంటే సరిహద్దు అనేది ఏ కంట్రీతో పంచుకుంటుందని అంటే ఆఫ్ఘనిస్తాన్ 106 కిలోమీటర్స్. అయితే మనకి ఇక్కడ ఏం అడిగారు? బంగ్లాదేశ్తో సరిహద్దు పంచుకొని భారతీయ రాష్ట్రం అడిగారు అనమాట. అంటే ఇక్కడ మిజోరాం, త్రిపుర, సిక్కిం, పశ్చిమ బెంగాల్ ఈ 4గింట్లో ఏ రాష్ట్రం అనేది మరి బంగ్లాదేశ్తో సరిహద్దు పంచుకోదని అడిగారు. నేను ఇప్పుడు ఒక బొమ్మ వేస్తాను, దాని పేరు ఇండియా. చూడండి, ముందే మీకు చెప్పేస్తున్నాను, ఎలా వేసినా కూడా అది మీ ఇండియా అని చెప్పేసి మీరు అడ్జస్ట్ అయిపోలేదు. నేను చెప్పలేదు అనుకోండి, మేడం ఏం బొమ్మ వేస్తారో అని మీకు డౌట్ వస్తుంది. ముందే చెప్పాను కాబట్టి మీకు బ్రెయిన్లో ఫీల్ అయిపోతుంది నేను ఇప్పుడు వేసింది ఇండియా పిక్చర్నే. ఓకేనా? దీని పేరు ఇండియా. ఓకేనా? చూడమ్మా, ఇక్కడ మనకి ఏముంటుందని అంటే సిక్కిం ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది? నేపాల్ ఉంటుంది. పైన చైనా ఉంటుంది. ఇటువైపు భూటాన్ ఉంటుంది. ఇగోండి, ఇక్కడ బంగ్లాదేశ్ ఉంటుంది. ఇటువైపు వచ్చేసి చెరిగిపోయింది, ఇక్కడ మయన్మార్ ఉంటుంది. ఇవ్వండి, ఇక్కడ ఇటువైపు ఏంటంటే వాయువ్య దిశలో పాకిస్తాన్ ఉంటుంది. పైన ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది. కొంచెం ఇండియాలోనే కనిపిస్తుంది కదా. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్ 7 వచ్చాయి కదా కంట్రీస్. మరి ఇందులో ఇక్కడ ఏంటంటే సిక్కిం చూడండి ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే 3 దేశాలతో సరిహద్దు పంచుకున్న రాష్ట్రం ఏదైనా అంటే సిక్కిం. చూడండి, చైనా సి, భూటాన్ బి, ఎన్, నేపాల్ సిబిఎన్. అంటే చంద్రబాబు నాయుడు గారు ఉంటారు కదా, జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి సిబిఎన్. ఈ మూడు కంట్రీస్ కూడా ఏ స్టేట్తో సరిహద్దును పంచుకుంటానంటే సిక్కిం. చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్లో తిరిగి చిక్కిపోయారు. సిక్కిం. ఓకేనా? సిక్కిం సిబిఎన్, చైనా, భూటాన్, నేపాల్. జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే చిన్న కోడ్ అంతే. ఇక్కడ సిక్కిం ఉంది, బంగ్లాదేశ్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఇదంతా ఉంది కదా, ఇదంతా కూడా ఏంటంటే వెస్ట్ బెంగాల్ ఉంటుందమ్మా. ఓకేనా? వెస్ట్ బెంగాల్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే త్రిపుర ఉంటుంది. ఇక్కడ త్రిపుర ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మిజోరాం ఉంటుంది. ఇక్కడ నాగాల్యాండ్. ఈ తర్వాత ఇదంతా కూడా అరుణాచల్ ప్రదేశ్ ఉంటుంది. ఇక్కడ నుంచి మణిపూర్ ఉంటుంది అనమాట. ఓకేనా? మరి ఇక్కడ ఏంటి మనకి బంగ్లాదేశ్తో సరిహద్దు పంచుకున్న రాష్ట్రం ఏది ఉందంటే సిక్కిం అమ్మ. ఓకేనా? ఇదంతా కూడా వెస్ట్ బెంగాల్ ఆక్యుపై చేస్తుంది. అక్కడ ఇదంతా ఇటువైపు కూడా అస్సాం ఉంటుంది. ఇదంతా కూడా అరుణాచల్ ప్రదేశ్ ఉంటుంది. ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అమ్మా. సిక్కిం అనేది బంగ్లాదేశ్తో సరిహద్దును పంచుకోదు. ఇక్కడ చూడండి, బంగ్లాదేశ్ ఉంది కదా, ఇక్కడ మిజోరాము, త్రిపుర, ఈ వెస్ట్ బెంగాల్ ఇవన్నీ కూడా అలాగే ఇటువైపు ఇంకా అస్సాం కూడా ఉంటుంది. అస్సాం కూడా బంగ్లాదేశ్తో సరిహద్దుని పంచుకుంటుంది. ఓకేనా? ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి అమ్మా? సిక్కిం ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. అంటే బంగ్లాదేశ్తో సరిహద్దు పంచుకున్న భారతీయ రాష్ట్రం ఏది? సిక్కిం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
ఇక్కడ సయ్యద్ వంశ స్థాపకుడు ఎవరు అని అడిగారు. ఇక్కడ సయ్యద్ వంశ స్థాపకుడు ఆప్షన్ 1 చూడండి ముబారక్ షానా, లేదంటే ఆప్షన్ 2 ఖిజిర్ ఖానా, ఆప్షన్ 3 మహమ్మద్ షానా, ఆప్షన్ 4 బాల్బన్ అని అడిగారు. ఈ నలుగురిలో ఎవరు సయ్యద్ వంశాన్ని స్థాపించారని అడిగారు. ఇక్కడ చూడమ్మా సయ్యద్ వంశం అడిగారు కదా, భారతదేశాన్ని ఢిల్లీని రాజధానిగా చేసుకొని ఢిల్లీ సుల్తాన్లు అనేవారు పరిపాలించడం జరిగింది. ఓకేనా, ఢిల్లీని రాజధానిగా చేసుకుని పరిపాలించారు కాబట్టి వాళ్ళని ఢిల్లీ సుల్తాన్లుగా పేర్కొన్నారు. మరి ఈ ఢిల్లీ సుల్తాన్లో ఎన్ని రాజవంశాలు పరిపాలించాయి అంటే 5 రాజవంశాలు పరిపాలించాయి. ఒకసారి చూద్దాం. చూద్దాం 5 రాజవంశాలు అనేవి ఢిల్లీని రాజధానిగా చేసుకొని పరిపాలించడం జరిగింది. అది ఏంటి? ఫస్ట్ వన్ వచ్చేసి బానిస వంశం. దీనినే ముమ్లాక్ వంశం అని కూడా అంటారు. ముమ్లాక్ అనగా బానిస అని అర్థం. మరి ఇది ఎప్పటి నుంచి అని అంటే 1206 నుంచి 1290 వరకు ఉంటుంది. ఈ బానిస వంశ స్థాపకుడు ఎవరు అని అంటే కుతుబుద్దీన్ ఐబక్. ఈ కుతుబుద్దీన్ ఐబక్ మహమ్మద్ గోరీ సేనానిగా ఉంటాడు కదా. మహమ్మద్ గోరీ 1206లో చనిపోయిన తర్వాత ఈ కుతుబుద్దీన్ ఐబక్ నుంచి స్వాతంత్రాన్ని ప్రకటించుకొని అతనేమో ఫస్ట్ లాహోర్ను రాజధానిగా చేసుకొని పరిపాలిస్తారు. ఆ కుతుబుద్దీన్ తర్వాత ఆరంషా వస్తారు. ఆరంషాని చంపేసి ఇల్టుట్మిస్ వస్తారు. ఇల్టుట్మిస్ వచ్చి ఆ ఢిల్లీనేమో అదే రాజధాని ఏమో లాహోర్ నుంచి ఢిల్లీకి మార్చేస్తారు. అంటే పూర్తి స్వాతంత్ర పరిపాలన అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటే ఇల్టుట్మిస్ కాలం నుంచి స్టార్ట్ అయింది. అంటే ఢిల్లీ అనేది ఎవరి కాలంలో రాజధాని మార్చబడింది అని అంటే ఇల్టుట్మిస్ కాలంలో మార్చబడింది. రెండవది వచ్చేసి ఖిల్జీ వంశం. మరి ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1290 నుంచి 1320 వరకు. మరి దీని స్థాపకుడు ఎవరు అని అంటే జలాలుద్దీన్ తుగ్లక్ ఫిరోజ్ ఖిల్జీ. జలాలుద్దీన్ ఖిల్జీ అని రాస్తాను. ఈ వంశ స్థాపకుడు. ఇందులో చివరి వాడైతే ఖుష్రూ ఖాన్ అమ్మ. చూడండి, బానిస వంశం స్థాపకుడు ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. చివరి వాడెవరు? కైకుబాద్. ఓకేనా, ఇక్కడ కైకుబాద్ రాస్తాను ఫస్ట్ పర్సన్. ఇక్కడ కైకుబాద్ వచ్చేసి అంటే ఈ వంశంలో చివరి వాడు అనమాట, కైకుబాద్. అలాగే జలాలుద్దీన్ ఖిల్జీ స్థాపకుడు అయితే మరి చివరి వాడు ఎవరని అంటే ఖుష్రూ ఖాన్. నెక్స్ట్ మరి మూడవ వంశం ఏంటి? తుగ్లక్ వంశం. మరి ఇది ఎప్పటి నుంచి అని అంటే 1320 నుంచి 1414 వరకు ఉంటుంది. మరి ఈ తుగ్లక్ వంశ స్థాపకుడు ఎవరని అంటే ఘియాజుద్దీన్ తుగ్లక్. అతనికి ఘాజీ మాలిక్ అని కూడా అంటారు. అసలు పేరు అయితే ఘాజీ మాలిక్, ఘియాజుద్దీన్ తుగ్లక్ అని పేరు. ఘియాజుద్దీన్ తుగ్లక్, మహమ్మద్ బిన్ తుగ్లక్ అలియాస్ పిచ్ తుగ్లక్ యొక్క తండ్రి అమ్మ ఇతని గారు ఘియాజుద్దీన్ తుగ్లక్. మరి చివరి వాడు ఎవరని అంటే నషీరుద్దీన్ తుగ్లక్. ఇతని కాలంలోనే తైమూర్ దండయాత్ర జరిగింది. ఓకేనా, తైమూర్ 1398లో భారతదేశానికి దండయాత్ర చేయడానికి వస్తారనమాట. తైమూర్ దండయాత్ర నషీరుద్దీన్ తుగ్లక్ కాలంలో జరిగింది. చివరి వాడు కూడా అతనే. ఫోర్త్ వన్ వచ్చేసి ఇగోండి సయ్యద్ వంశ స్థాపకుడు. నెక్స్ట్ సయ్యద్ వంశం. ఇది ఎప్పటి నుంచి అంటే 1414 నుంచి 1451 వరకు ఉంటుంది. 1451 వరకు. మరి ఈ సయ్యద్ వంశాన్ని ఎవరు స్థాపించారని అంటే ఇక్కడ ఆప్షన్ 2 ఉంది కదా, ఖిజిర్ ఖాన్ ఇతను స్థాపించారు. ఖిజిర్ ఖాన్ స్థాపిస్తారు. ఈ ఖిజిర్ ఖాన్ ఎవరంటే చూడండి, మనకి 1398లో భారతదేశం పైన దండెత్తడానికి తైమూర్ వచ్చారు కదమ్మా. ఆ తైమూర్ యొక్క ప్రతినిధియే ఈ ఖిజిర్ ఖాన్. ఈ ఖిజిర్ ఖాన్ ఏం చేస్తారంటే దండయాత్ర చేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఖిజిర్ ఖాన్ని తన ప్రతినిధిగా భారతదేశంలో ఒక ప్రదేశానికి ప్రతినిధిగా ఉంచుతారనమాట. ఆ ప్రతినిధిగా ఉంచిన తర్వాత ఇతను ఏం చేస్తారు, నషీరుద్దీన్ తుగ్లక్ చనిపోయిన తర్వాత తినేమో భారతదేశంలో సయ్యద్ వంశాన్ని స్టార్ట్ చేస్తారు. అయితే తను సయ్యద్ వంశాన్ని స్టార్ట్ చేసినప్పటికీ కూడా తన జీవితాంతం కూడా ఈ తైమూర్ యొక్క రాజప్రతినిధిగానే ఆ భారతదేశాన్ని పరిపాలిస్తాడు. ఓకేనా, ఇక్కడ ఖిజిర్ ఖాన్. అలాగే నెక్స్ట్ చివరి వంశం ఏంటి అని అంటే లోడీ వంశం. ఈ లోడీ వంశం ఉంది కదా. మరి ఈ లోడీ వంశం వచ్చేసి 1451 నుంచి 1526 వరకు ఉంటుంది. మరి దీని స్థాపకుడు ఎవరు అని అంటే
బహ్లాల్ లోడి. బహ్లాల్ లోడి అమ్మ. ఇందులో చివరి వాడైతే ఇబ్రహీం లోడి. ఆ ఇబ్రహీం లోడిని ఓడించేసి భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని బాబర్ స్థాపిస్తారు. అంటే 1526లో మొదటి పానిపట్టు యుద్ధం చేసేసి ఆ మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడిని ఓడించేసి బాబర్ అనే అతను మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరుగుతుంది. ఇగోండి ఈ ఢిల్లీని రాజధానిగా చేసుకుని పరిపాలించిన రాజవంశాలు ఎన్ని అంటే 5. అందులో మొదటిది బానిస వంశం, రెండవది ఖిల్జీ వంశం, మూడవది తుగ్లక్ వంశం, నాలుగవది సయ్యద్ వంశం, ఐదవది వచ్చేసి లోడీ వంశం. ఇందులో అన్నిటికంటే ఎక్కువ కాలం పరిపాలన చేసింది ఏది అని అంటే ఈ తుగ్లక్ వంశము ఎక్కువ కాలం పరిపాలన చేస్తుంది. అలాగే అతి తక్కువ కాలం పరిపాలన చేసింది ఏది అని అంటే ఖిల్జీ వంశము తక్కువ కాలము పరిపాలన చేస్తుంది. ఈ 3 ఉన్నాయి కదా, ఈ 3 కూడా ఏ జాతికి చెందినవి అని అంటే తురుష్క జాతికి చెందిన రాజవంశాలు. ఈ అరబ్ ఉంది కదా, ఈ సయ్యద్ ఉంది కదా, సయ్యద్ అనేది అరబ్ జాతికి చెందిన రాజవంశం. అలాగే ఈ లోడీ ఉంది కదా, లోడీ వచ్చేసి చివరిగా ఆఫ్ఘన్ జాతికి చెందిన వంశం. ఇక్కడ చూడండి బానిస వంశంలో కుతుబుద్దీన్ ఐబక్ ఉన్నారు కదా, కుతుబుద్దీన్ ఐబక్ లాహోర్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తారు. ఆ తర్వాత వచ్చిన ఇల్టుట్మిస్ ఢిల్లీని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తారు. ఖిల్జీ వంశం మొత్తం ఢిల్లీని రాజధానిగా ఉంచుతుంది. ఆ తర్వాత వచ్చిన తుగ్లక్ వంశంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏంటంటే ఢిల్లీ నుంచి దేవగిరికి మారుస్తారు రాజధాని. మహారాష్ట్రలోని దేవగిరి ఉంటుంది కదా, దానికి దౌలతాబాద్ అని పేరు పెట్టేసి అక్కడికి రాజధాని మార్చడం జరుగుతుంది. కాకపోతే అక్కడ రాజధాని అనేది అంటే ఫెయిల్ అయిపోవడం వల్ల మళ్ళీ అక్కడి నుంచి తిరిగి ఢిల్లీకే మార్చేస్తారు. మళ్ళీ ఢిల్లీకి మార్చిన తర్వాత సయ్యద్ వంశం అనేది మళ్ళీ ఢిల్లీని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తుంది. నెక్స్ట్ లోడీ వంశంకి వచ్చేసరికి సికిందర్ షా లోడీ నుంచి ఆగ్రా అనే పట్టణాన్ని నిర్మిస్తారు. 1504లో కడతారు. 1506 నుంచి ఆగ్రా అనే ఆ రాజధానిని ఆగ్రాకి మార్చేయడం జరుగుతుంది. ఇదమ్మా బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడీ వంశం. ఇవందరూ కూడా ఎవరెన్స్ అంటే ఢిల్లీ సుల్తాన్లు. ఢిల్లీ సుల్తాన్లు ఎందుకని పేరంటే వాళ్ళు ఢిల్లీని ఎక్కువ కాలం రాజధానిగా చేసుకుని పరిపాలించారు కాబట్టి ఢిల్లీ సుల్తాన్లుగా పేర్కొన్నారు. ఇక్కడ మరి సయ్యద్ వంశ స్థాపకుడు ఎవరెన్స్ అంటే ఖిజిర్ ఖాన్. అతను ఎవరి యొక్క ప్రతినిధి అంటే తైమూర్ ప్రతినిధి. ఓకేనా? ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్, ఖిజిర్ ఖాన్.